తిరుమలలో ఫిబ్రవరి 4న జరిగే రథ సప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి జిల్లా అధికారులతో కలిసి ఆలయ వీధులను శ్యామలరావు పరిశీలించారు. రథ సప్తమి వేడుకలను పురస్కరించుకుని భారీగా తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రథ సప్తమి రోజు శ్రీవారు 7 వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకలకు దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. రథ సప్తమి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని ఈవో శ్యామలరావు వెల్లడించారు. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథ సప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అందరితో చర్చించి ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. 7 వాహనాల్లో శ్రీవారు మాడ వీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఈ రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇంట్లో అవుట్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇవి మనకు ఉన్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. ఎస్డీఆర్ఎఫ్ కోసం రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్ కూడా తీసుకుంటాం.